చుట్టూ కొండలు ఉన్న ఒక చిన్న పట్టణంలో శరత్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మ్యారథాన్ రన్నర్ అవ్వాలని బలమైన కోరిక ఉండేది. కానీ జీవితం అతనికి వేరే పరీక్షలను ఇచ్చింది. అతను పుట్టినప్పుడే అతని కాళ్ళల్లో ఒక అరుదైన సమస్య వచ్చింది. వైద్యులు పరీక్షలు చేసిన అనంతరం అతను సరిగ్గా నడవలేడని, పరుగెత్తడం అసాధ్యమని చెప్పారు. అయినా కూడా శరత్ తన కలను వదులుకోలేదు. చిన్నప్పుడు టీవీలో పరుగు పందాలను చూసి తనను తాను గెలిచిన రన్నర్ గా ఊహించుకుంటూ ఉండేవాడు. ఆయనకు 10 ఏళ్లు వచ్చేసరికి అతను తన కలను నిజం చేసుకోవడానికి తొలి ప్రయత్నం చేశాడు. అతని తల్లిదండ్రులు అతని కోరికను గౌరవించేవారు. కానీ అతని పట్ల కాస్త భయం కూడా ఉండేది. అయినా ప్రేమతో అతనికి నడిచేందుకు ప్రత్యేకమైన కాళ్ళ బ్రేసెస్ కొనిచ్చారు. బ్రేసెస్ కొనిచ్చిన సంతోషంలో అతను అవి కాళ్ళకు వేసుకొని మొదటిసారి పరిగెత్తాలని ప్రయత్నించినప్పుడు కింద పడిపోయాడు. చాలా గాయాలు కూడా అయ్యాయి. అక్కడ అతని చుట్టూ ఉన్న పిల్లలు అతన్ని చూసి నవ్వారు కూడా. కానీ అతని మనస్సులో అతని లక్ష్యం గుర్తు చేసుకొని లేచి మళ్ళీ నడవడం ప్రయత్నించాడు. చుట్టూ ఉన్న ఎవ్వరిని కూడా పట్టించుకోలేదు. ప్రతిరోజు చిన్న చిన్న అడుగులతో మొదలుపెట్టి నడవడం సాధన చేశాడు. ఆ తర్వాత మెల్లగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. 16 ఏళ్ల వయసు వచ్చేసరికి శరత్ నడవడం, పరిగెత్తడంలో శక్తివంతంగా మారాడు. కానీ అతనికి ఇంకా పరీక్షలు మిగిలే ఉన్నాయి. అతను స్కూల్ ట్రాక్ టీంలో చేరేందుకు ప్రయత్నించాడు. కానీ వాళ్ళు అతన్ని తిరస్కరించారు. నీ శరీరం బలహీనంగా ఉంది. నువ్వు పరిగెత్తడానికి ఈ బలహీనమైన శరీరం నీకు సహకరించదు. రన్నర్ కావాలంటే బలమైన శరీరం ఉండాలి అని కోచ్ చెప్పినప్పుడు అతను విచారంతో ఆల్మోస్ట్ గివ్ అప్ అయ్యాడు. ఒకరోజు సాయంత్రం శరత్ వాళ్ళ తాతయ్య అతనితో చెప్పిన మాటలు అతనికి గుర్తుకు వచ్చి అందులో నుంచి అతనికి ఒక దారి కనిపించింది. అసలు శరత్ వాళ్ళ తాతయ్య ఏం చెప్పాడంటే, అత్యంత గొప్ప విజయాలు అత్యంత కష్టమైన పోరాటాల తర్వాతనే వస్తాయి. ఎంత కష్టపడితే అంత గొప్ప విజయాన్ని నువ్వు సాధిస్తావు అని చెప్పాడు. ఆ మాటలు మోటివేషన్ గా తీసుకొని శరత్ తన శిక్షణను తనే స్వంతంగా రూపొందించుకున్నాడు. వర్షంలో అయినా ఎండలో అయినా ఆగకుండా సాధన చేశాడు. అలసట వచ్చినా కూడా పట్టించుకోకుండా తన లక్ష్యం వైపుగా అడుగులు వేశాడు. 18 ఏళ్లకు అతనికి మారథాన్లో పాల్గొనే ఒక చిన్న అవకాశం వచ్చింది. అతని ముందు అనుభవజ్ఞులైన శక్తివంతమైన రన్నర్లు ఉన్నారు. కానీ అతను తనపై పెట్టుకున్న నమ్మకం తను కోల్పోలేదు. ఏమాత్రం కూడా నేను గెలవను అనే ఆలోచనను కూడా తన మనస్సులోకి రానివ్వలేదు. పరుగు పందెం మొదలైంది. కొంత దూరం పరిగెత్తేసరికి అతని కాళ్ళు నొప్పితో నిండిపోయాయి. ఇక నేను పరిగెత్తగలనా అనే సందేహం కూడా మనస్సులో మొదలైంది. కానీ వెంటనే తన లక్ష్యం గుర్తుకు వచ్చింది. అతను పడిపోయిన ప్రతిసారి లేచాడు. ప్రతి నిరాకరణను తట్టుకున్నాడు. తనలో ఉన్న మొత్తం శక్తిని కూడదీసుకొని పరిగెత్తుతున్నాడు. ముందున్న లక్ష్యం దగ్గరగా వచ్చింది. ప్రజలు ఉత్సాహంగా అరుస్తున్నారు. అతని తల్లిదండ్రులు, తాతయ్య, గతంలో అతన్ని తక్కువ అంచనా వేసిన పిల్లలు కూడా ఇప్పుడు అతను గెలవాలని అతని కోసం చప్పట్లు కొడుతున్నారు. అతను చివరికి ఫినిష్ లైన్ దాటాడు. మొదటి స్థానంలో కాకపోయినా 2వ స్థానంలో గెలిచి తన కలను నెరవేర్చుకున్నాడు. ఆ మారథాన్ అతని జీవిత ప్రయాణానికి ఆరంభం మాత్రమే. తర్వాత అతను ప్రపంచవ్యాప్తంగా పలు రేసుల్లో పాల్గొని ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. బలమైన శరీరంతో కాదు, బలమైన హృదయంతోనే నిజమైన విజేత అవుతారు అని నిరూపించాడు. ఇప్పుడు శరత్ ఒక మోటివేషనల్ స్పీకర్ గా మారిపోయాడు. అతని కథ విన్న వేలాది మంది యువకులు ఎన్ని కష్టాలు వచ్చినా తమ లక్ష్యాలను చేరుకోవడానికి వెనుకాడొద్దు అనే స్ఫూర్తిని పొందారు.
గెలిచేవారు అందరూ బలంగా ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళు అందరూ కూడా సాధారణమైన వాళ్ళే. కానీ వారు ఓటమిని అంగీకరించరు. వాళ్ళ ప్రయత్నాన్ని వదిలిపెట్టరు. వాళ్ళ మనస్సులో ఉన్న ఆ బలమైన కోరికను ప్రతిక్షణం గుర్తు చేసుకుంటూ ప్రేరణను పొందుతూ ఉంటారు. విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ.